నమస్తే అండి. తెలుగు కథా సమయానికి స్వాగతం. ఈరోజు మనం వేదం వెంకటరాయ శాస్త్రి గారిచే రచింపబడిన అక్కన్న మాదన్నల చరిత్రను గురించి తెలుసుకుందాం. దీనిలో మొదటి కథ దండోరా. హిందువు గాని మహమ్మదీయుడు గాని ఎవడైనను ఈ కాగితమును చదివి ఇందులోని విషయమును విశదీకరించువానికి అబుల్ హసన్ తానేషా సుల్తాన్ బహదూర్ వారు గొప్ప ఉద్యోగమిచ్చి చాలా గౌరవమును చేయగలరు. ఎవరైనను చదవగలిగిన వారు వచ్చి చదవవచ్చును అని గోల్కొండ పట్టణము వీధులలో ఒక దినము దండోరా వినిపించుచుండెను. వెట్టివాడొకడు డప్పు వాయించుచుండగా తెల్లని అక్షరములు కనపడని కాగితమును చూపుచు అతని వెంట రాజభటులును వారితో ఒక ఉద్యోగస్తుడును పోవుచుండిరి. ఆ కాగితమును చూసి అదేదో హాస్యమని కొందరు నవ్వుచుండిరి. కొందరు అందేమో వాస్తవముగా విశేషము కలదని చూచుచుండిరి. వీధులలో ఇది ఒక వేడుకగా నుండెను. ఈ తెల్ల కాగితము ఔరంగజేబు పాదుషా గోల్కొండ సుల్తానునకు పంపిన ఇనయత్నామా అనగా కుశల ప్రశ్నలు వేయి జాబు. పాదుషా యొక్క రాయబారి అంతకు 3 నెలల క్రింద దానిని తెచ్చి గోల్కొండ సుల్తానైన తానీషా గారికిచ్చి జవాబు కోరియుండెను. అది అక్షరములు లేని తెల్ల కాగితము. అయినను చదువుడని తానాషా తన వజీర్లను ఉద్యోగులను అందరూ అడిగెను. ఎవరునూ చదవలేకపోయిరి. కానీ అది వట్టి కాగితమని ఎవరునూ సాహసించి చెప్పలేకపోయిరి. దర్బారులో ఎవరునూ చదవలేకపోగా సుల్తాను ఊరిలో ఎవరైనా చదవగలరా విచారించమని కొత్వాల్ను నియమించెను. ఎవరునూ కనబడలేదు. తుదకు ఇంటింటి కడను డప్పు వాయించుచు చౌబుదారులనబడు బంట్రోతులు గోల్కొండలోని 12 వీధులలో తుడుము కొట్టసాగిరి. 3 నెలలుగా తాసా వాయించుచుండిన ఎవరునూ ముందుకు రాలేదు. వాడుక ప్రకారము వారు ప్రతిదినము వాయించుచునే యుండిరి. అదియే ఆనాటి దండోరా. దండోరా ఒక గొప్ప భవనము కడకు వచ్చి నిలిచినది. ఆ ఇంటి యజమాని సయ్యద్ ముజఫరు అను సేనాపతి. దండోరా వినగానే ఆ ఇంటి నుండి ఒకడు ఆ చౌబుదారుల నాయకుని లోపలికి పిలిచెను. నాయకుని జమాదారని అందురు. జమాదారు లోన వరండాలో ప్రవేశింపగానే అచ్చటి తిన్నెల మీద కూర్చొండి లెక్కలు రాయిచుండిన 2 బ్రాహ్మణ యువకులు నౌకరు మూలముగా ఆ కాగితమును అందుకొనిరి. ఒకరు మార్చి ఒకరు దానిని చూచి తమలో తామేదో చెప్పుకొని వెంటనే తమ యజమానుని కడకు పోయిరి. యువకులు సలాం దివా బహదూర్ గారికి, ఈ కాగితమును మేము చదవగలము. వారి యజమాని ముజాఫర్ సేనాపతి ఆశ్చర్యపడెను. 3 నెలల నుండి ఈ జాబును ఎవరునూ ఈ గోలుకొండలో చదవలేక వీరు దండోరా వాయించుచు తిరుగుచున్నారు గదా, మీరు ఇంత చిన్నవారుగా ఉన్నారు. నిన్నగాక మొన్న నౌకరిలో చేరినారు. అప్పుడే ఇటువంటి జాబు చదవగలమని చెప్పుచున్నారు. అటువంటి జ్ఞానం ఉన్నదా మీకు? ఆశ్చర్యముగానున్నదే సాహేబ్. తమ అనుగ్రహముండినా ఇంకనూ చాలా చేయగలము. నియోగులము. మాది ఓరుగల్లు. మా తండ్రి గారు మాకు ఎన్నో విద్యలు నేర్పినారు. మా మాతృభాషలకు సంస్కృత ఆంధ్రములేగాక అరబ్బీ పారసీ భాషలను నానా విధములైన లిపులను నేర్పినారు. మన భారతదేశంలో ఒక్కొక్కరు 4-5 భాషలు నేర్చుకొన్న గాని రాజకీయ ఉద్యోగములు దొరకవు కదా. తర్వాత దర్బారులో ఎవరికీ సాధ్యము గాని లెక్కలన్నీయూ మేము తయారు చేయగలము. ఎటువంటి అసాధ్యమైన రాజకార్యమైనను తమ వంటి ప్రభువులు దయతలచిన క్షణములో సాధింపగలము. ముజాఫర్: అచ్చా, చాలా సంతోషము. మీరు తెలుగువారు, నియోగులు, చాలా బుద్ధిమంతులు. మీకు ఇంతటి సామర్థ్యము తల్లి కడుపు నుండియే వచ్చినది కాబోలు. మంచిది. మరి ఆ జాబు చదువుడు, వినోదము చూతము. యువకులు: ఇది చాలా రహస్యమైన విషయము. సుల్తాను వారి సన్నిధిలో చదువదగినది. సేనాపతికి ఈ జవాబు కొంత అసంతృప్తిని కలిగించింది. అతడు ఆ క్షణము ఆలోచించి, అటులైనా మనము రేపు సుల్తాని వారి దర్శనమునకు పోదుము. ఈ దినము మనకు ఇచ్చట తొందర పని ఉన్నది కదా అని అనెను.
ఆ యువకులకు ముజాఫర్ మాటల్లో ఏదో సందేహము తోచినది. వారు ఒకరినొకరు చూసుకొనిరి. ఆ చూపులలోనే వారి అభిప్రాయము, ఈ మహానుభావుడేదో అడ్డుదారి తీయుచున్నాడే, ఈతనికప్పుడే మన మీద అసూయ జనించినది అన్నట్లుండెను. ఆ యువకులు పై ఎత్తు ఎత్తిరి. సర్దారు చిత్తము, మరి దండోరా వారు ఈ విషయము సుల్తాను వారికి నివేదించిన వారేమనుకుందురో గదా అని దండోరా జమాదారునకు కనుగీటెను. జమాదారు, సర్దార్ సాహెబ్, సుల్తాను వారి పనికన్నా మనకు వేరే పని ఏమి ముఖ్యము? సుల్తాను వారికి ఈ సంతోష వార్త మొదట నివేదించి తర్వాత మన పని చూచుకొనుట మంచిది. ఈ ఆలస్యమునకు వారు సహింపలేరు సాహెబ్. ముజాఫర్ ఆలోచించెను. ఈ జమాదారు వదలడు. ఈ తెలుగు యువకులు అసాధ్యులుగా ఉన్నారు. ఏమి గతి? కాని చూతుముగాక అని వారితో ఇట్లనెను. ఓహో అలాగా, అచ్చా అచ్చా, అట్లయినా మనము సుల్తాను వారి దర్శనమునకే ముందు పోవుదము. దండోరా జమాదార్, నీవు ముందుగా పోయి సుల్తాను వారికి మా సలాములు చెప్పి, పాదుషా వారు పంపిన జాబు చదవగల గుమస్తాలు 2 బ్రాహ్మణ యువకులు ఓరుగంటి నుండి వచ్చియున్నారు. మా కొలువులోనే ఉన్నారు. వారిని మేమే సుల్తాను వారి దర్శనమునకు తెచ్చుచున్నాము అని మనవి చేయుము. మేము ఇదిగో ఇప్పుడే వచ్చుచున్నాము. వెంటనే ఊరంతయు పుకారు ఏర్పడెను. చాలా నేర్పరులైన గుమస్తాలు ముజాఫర్ సాహెబు వద్ద చేరియున్నారని అందరూ చెప్పుకొనసాగిరి. కబురు అందగానే సుల్తాను వెంటనే ఆ యువకులను తోడి తెమ్మని పరుగు బంట్రోతును పంపెను. ఇక తప్పదని అక్కన్నా మాదన్నలను వెంటబెట్టుకుని ముజాఫర్ దర్బారునకు పోయెను.